సత్య, వన్ వీక్ అయింది కదా. మిస్ అయ్యావా? కాలనీలో నువ్వుంటే కలర్ఫుల్గా ఉండేది. అయినా మీకు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ఉన్నారు. మరి ఇంకేంటి? అయినా నువ్వు నా ఫ్రెండ్ అని వచ్చి చెప్పారు. ఇన్స్టాలో సింగిల్ గర్ల్ ఫ్రెండ్ లేదా? లేదు. ఏ? ఈసారి ఎవరైనా అడిగితే ఉంది అని చెప్పు. హలో అరుణన్న, కానిస్టేబుల్ అయినావు, దవ్వట్లేదా? అరే ఇంకా ట్రైనింగే కాలేరా పీసోడా. ట్రైనింగ్ అయిన వాళ్ళు ఇస్తా. ఇప్పుడు ఎస్ఐ సార్ కలవనీకి వెళ్తున్నా, మళ్ళా ఎత్తా. ఎస్ఐ భరత్ సార్ చెప్పాడని చెప్పు. ఏంటి వరుణ్, ట్రైనింగ్ ఇంకా స్టార్ట్ కాలేదా? కాలే సార్. నేను నీకు మిషన్ ఇవ్వాలనుకుంటున్నా. గందు కోసమే వెయిటింగ్ సార్. ఏం చేయాలి చెప్పండి సార్. చెప్తా. ఈ పాప పేరు విద్య, ఇతని పేరు విక్రమ్. విక్రమ్ విద్యని చంపాలని జైలు నుండి పారిపోయాడు. సార్, విక్రమ్ విద్యను ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు విక్రమ్ జైల్లో ఎందుకున్నాడు? నాకు కొంచెం డీటెయిల్గా చెప్పండి. చెప్తా. ఒకరోజు విద్య స్కూల్కి వెళ్ళడానికి విక్రమ్ని లిఫ్ట్ అడిగింది. విక్రమ్ కూడా అటువైపే వెళ్తున్నాడని విద్యకి లిఫ్ట్ ఇచ్చాడు. వెళ్ళేదారిలో విద్య విక్రమ్ బ్యాగ్లో ఏదో ఉందని విక్రమ్కి తెలియకుండా బ్యాగ్లో ఏముందో చూసింది. ఏమున్నది సార్? గన్. సారీ సార్. విద్య బైక్ దిగి స్కూల్లోకి వెళ్తుంటే విక్రమ్ కూడా తన వెనక స్కూల్లోకి వెళ్ళాడు. విద్యకి డౌట్ వచ్చింది. విక్రమ్ స్ట్రైట్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు. విద్య ఫాస్ట్గా వెళ్ళి టీచర్కి చెప్పింది. అండ్ టీచర్ పోస్టులో ఫోన్ చేసింది. అప్పుడు అక్కడికి సిఐ సార్, నేను అండ్ మా టీం వెళ్ళి విక్రమ్ని అరెస్ట్ చేశాం. సార్, వెళ్ళేసరికి ప్రిన్సిపల్ సార్. నో, ప్రిన్సిపల్ సార్ సేఫ్. సిఐ సార్ విద్యా సాహసాన్ని మెచ్చుకున్నారు. కానీ విక్రమ్ ఆ రోజు అన్న మాటలు నేను ఇంకా మర్చిపోలేదు. ఏమన్నాడు సార్? విద్య, నిన్ను వదలానే, నిన్ను చంపేస్తా. ఇది విద్య ఇంటి అడ్రస్. ఖచ్చితంగా విక్రమ్ విద్యాని చంపడానికి వస్తాడు. విద్య ప్రాణాలకు ఏం కాకుండా నువ్వే కాపాడాలి. వీలైతే విక్రమ్ని పట్టుకొని నాకు ఫోన్ చేయి. నిజంగా తలుపు ఇస్తారా? ఓ ముచ్చట చెప్పాలి. విద్యా, విద్యా. పెళ్ళికి జల్దీ పోవాలని ఇంటికి తాళమేసుడు మర్చిపోయేలా. కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్ లేదు. విద్యా,
ఏంటి మేడం, తమరు పెళ్ళికి వెళ్ళలేదా? సండే మాత్రమే కదా నీతోటి టైం స్పెండ్ చేసేది. నేను పెళ్ళికి వెళ్తే నువ్వు ఫీల్ అవుతావు కదా. ఇన్ని ఇట్లా కాదు. ఏడీడు విద్య, నీకు విషయం తెలుసా? నా లవ్ సెట్ అయింది. పార్టీ లేదా పుష్ప? ఏం కావాలి? డైరీ మిల్క్, కిట్ క్యాట్, 5 స్టార్. అవన్నీ తింటే పళ్ళు పుచ్చిపోతాయి. సరే సరే, పద. సన్సెట్ చూద్దాం, వస్తావా? విద్య మెసేజ్ ఎవరు? సఖి సన్సెట్ చూద్దామా అని పిలుస్తుంది. వీరి వీరి గుమ్మడి పండు వీరి. అన్నకి అడ్రస్ చెప్పరా? తెలియదు. జర చూసి చెప్పరా అదే. తెలియదంటే సత్య, నువ్వు ఎలాగైనా ఆ కాలనీలోనే ఉంటూ విద్యకి క్లోజ్ అవ్వు. ఇప్పటికే 2 times జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు. విక్రమ్ విద్యని వదలడు. నన్ను నువ్వే కాపాడాలి. బ్రో, ఎందుకు మీరు విద్య కోసం ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు? ఎనీ రీజన్? ఆ రోజు విద్య కాపాడిన ప్రిన్సిపల్ ఎవరో కాదు, మా బాబాయ్. బాబాయ్ భుజాలపై పెరిగిన నేను ఆ రోజు జరిగింది చూసి చాలా కంగారు పడ్డాను. విద్యనే లేకుంటే బాబాయ్. నాకు అర్థమైంది బ్రో, నేను చూసుకుంటా. సత్య, ఇట్స్ నాట్ ఎ పోలీస్ మిషన్. బీ కేర్ఫుల్. భయ్యా, నువ్వు కూడా కానిస్టేబులా? కాదు బ్రో, మెడికల్ స్టూడెంట్. ఏం చేసినా భయ్యా ఇట్లా అన్నాడు? ఈ గ్యాస్ వల్ల మనకి దగ్గొస్తుంది. ఓ గందుకనేనా నాకు దగ్గొచ్చింది. ఇప్పుడు సమజైంది భయ్యా. ఈడు తాగిన నీళ్ళల్లో మత్తు మందు కలిపినావు కదా. అంటారు. ఆ నీళ్ళు ఏం తాగుంటే నాకు తెలిసిపోతుంది. గదెట్లా? ఆ ఇంట్లో ఏమైనా సీసీ కెమెరాలు పెట్టినావా? మొత్తానికి ఎన్ని అది పని చేసినావు బ్రో. భరత్ బ్రో ఫోన్ చేయి. కాల్స్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే రీఛార్జ్ ప్లాన్. భయ్యా నువ్వే చెయ్యి. బిజీ వస్తుంది. ఏ లేవురా, ఏ లేవు. రేయ్, చిన్న పిల్లని చంపాలనుకుంటారు. మనిషి పోయినారా నువ్వు? ఆ చిన్న పిల్ల నాది. ఆ రోజు ఆ డీల్ జరిగి ఉంటే మా నాన్నకు ఆపరేషన్ జరిగి మా నాన్న బతుకుండేటోడు. ఆ రాక్షసే మా నాన్నని చంపేసింది. బ్రో నాతో
ఏంది భయ్యా ఈ రూమ్ తీసుకొచ్చినాం? ఇక్కడైతే మనం మాట్లాడితే ఎక్కువ రాదు. ఎక్కువనా? అదే బ్రో ప్రతిగాని. ప్రీతిగానే అదే బ్రో ఇట్స్ పెట్టు చెప్పిగా. ఓకే, మనం ఇప్పుడు విక్రమ్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తే పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేస్తాడు. విక్రమ్ మళ్ళీ తప్పించుకుంటే మళ్ళీ విద్యను చెప్పడానికి వస్తే మనం ఎన్నిసార్లు కాపాడతాం? అవు మరి ఏం చేద్దాం భయ్యా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, నువ్వు నేను చెప్పినట్టు. ఏం చేద్దాం చెప్పు భయ్యా. నిజం చెప్పు భయ్యా, అంత పైసలు తీసుకున్నావు కదా? బ్రో విక్రమ్ విద్యాని చంపడు. అవు వాడు చంపడు, నువ్వే చంపుతావు. బ్రో కూల్. చంద్రముఖి సినిమా చూసావా? చెప్పు బ్రో. మస్తు సార్లు చూసిన. అందులో చంద్రముఖి ఎవరిని చంపుతుంది? రజనీకాంత్. ఈశ్వర్ని. చంపుతుందా? చంపదు. చంపాడు అని నమ్ముతుంది అండ్ చంద్రముఖి కన్ను వదిలేసి వెళ్తుంది. అలానే విక్రమ్ విద్యాన్ని చంపాడని మనం నమ్మిస్తే విక్రమ్ కోపం తగ్గి మనతో పోలీస్ స్టేషన్కి వస్తాడు. ఎట్లా భయ్యా? నేను రెడీ. నేను సావనీగా? బ్రో ఇచ్చుడు. దీని పేరు స్క్విబ్. సబ్బా. సబ్ కాదు, స్క్విబ్. ఇది ఒక మినీ ఎక్స్ప్లోజివ్ డివైస్. సినిమాలో వాడతారు గదే కదా? బ్రో ఆ కనిపో. ఈ గన్లో బుల్లెట్స్ తీసేసాను. విక్చర్ డ్రెస్లో ఉండే స్క్రిప్ట్ని నా మొబైల్తో కంట్రోల్ చేస్తాను. బుల్లెట్ సౌండ్ రాలేని డౌట్ వస్తుంది కదా, ఆ సౌండ్ని మొబైల్లో పెట్టుకో. సూపర్ భయ్యా. కానీ ఆయనకి బుల్లెట్ కనిపించకపోతే భయ్యా? బ్రో అదేమన్నా బుల్లెట్ బండే బ్రో కనిపించడానికి. బుల్లెట్ బ్రో. స్టార్ట్ చేద్దామా? భయ్యా నాకు డౌట్. చెప్పు. ఇంతకీ విక్రమానికి ప్రిన్సిపాల్ చంపడానికి సుపారీ ఎవరు ఇచ్చారు భయ్యా? ఇంకోరు బ్రో, ప్రిన్సిపాలే. ఏంటి బ్రో, ఆయన చంపమని ఆయన చెప్పాడా? అవును, బాబాయ్ని విద్య సేవ్ చేసిన ఆ రోజుకి 1 వీక్ ముందు హెల్త్ ప్రాబ్లంతో పిన్ని చనిపోయింది. బాబాయ్ పిన్నిని మర్చిపోలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నాడు. బట్ స్కూల్ ఇమేజ్ పోతుందని విక్రమ్కి కాంటాక్ట్ ఇచ్చాడు. విక్రమ్ ఫోన్ చెక్ చేసినప్పుడు నాకు ఈ డీటెయిల్స్ తెలిసాయి. ఇప్పుడు అంకుల్ ఎలా ఉన్నారు? నౌ ఈస్ గెటింగ్ క్యూర్. అట్లానా? బ్రో టైం వేస్ట్ చేయకు, పద. నీ కదిన్నాక గుండెల కలుక్కుమన్నది. కరిగిపోయిన పిజ్జాని వేసే బ్రో. మజాక్ చేస్తాను అనుకుంటానవా? ఇగో వేసే బ్రో. ఫోన్ ఆపు. గన్లో ప్లేట్ లేదనుకుంటురా? దీని టైం అయిపోయింది. నేను చంపలేను. మా నాన్నకు పిల్లలంటే చాలా ఇష్టం. అనయ్య అనయ్య సారీ. మిషన్ కంప్లీటెడ్. నీకు ఇంకో మిషన్ ఉన్నదనుకుంటా.
కాసేపు అయితే సన్సెట్ వెళ్ళి మూన్ వచ్చేది. సారీ, గట్టిగా తాగిందా? బాగుంది కదా? నీలానే